హలో నేను మిసేసు ఆంధ్రప్రదేశ్ పోలీసులు టెక్నాలజీని బాగా ఉపయోగించుకునేదానికి వేగంగా ముందుకెళ్తున్నారు. ఆధునికంగా వస్తున్నటువంటి అన్ని రకాల మాడ్యూల్స్ని ఉపయోగించుకుంటున్నారు. మీ ఇంటిలోనే ఉంటూ కంప్లైంట్ చేసేటువంటి వెసులుబాటుని ఇప్పుడు తీసుకొస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా వైజాగ్లో దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే మీకు ఏదైనా ప్రమాదం జరిగినో లేదంటే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇమీడియట్గా కంప్లైంట్ చేయడానికి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరే ఆన్లైన్లో కంప్లైంట్ చేయొచ్చు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అలాగే దేవాలయ రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో కియోస్కీలు పెడుతున్నారు. అక్కడి నుంచి మీరు కంప్లైంట్ చేయొచ్చు, పోలీస్ కంప్లైంట్. అంటే ఏంటి కియోస్కీలు అంటే ఏంటి? ఉదాహరణకి మీకు అందరికీ అర్థమయ్యేటట్టు ఇప్పుడు రైల్వే స్టేషన్లో పెట్టారు. రైల్వే స్టేషన్లో కౌంటర్లోకి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్ళబోతున్నారు అనేది కనుక మీరు నోట్ చేస్తే అమౌంట్ పే చేస్తే మీ టికెట్ వచ్చేస్తుంది. వాటిని కియోస్కీలు అంటారు. అంటే టికెట్ని మీరే తీసేసుకోవచ్చు. అలాగే చాలా చోట్ల ఈ కియోస్కీలను వాడుతున్నారు. ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ చేయడానికి కూడా ఇలాంటి కియోస్కీలు వాడటానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. రీసెంట్గా తీసుకుంటే కనుక ఏఐ ఫర్ ఏపీ అనేటువంటి ఒక యాప్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే మొత్తం యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫర్ ఏపీ మొత్తం క్రైమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. అది ఇన్వెస్టిగేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఏఐ ఫర్ ఏపీ అనేది ఆ యాప్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కంప్లైంట్ చేయొచ్చు, మీరు కేసులకు సంబంధించిన అప్డేట్ చూడొచ్చు. ఎవ్రీథింగ్ మీరు ట్రాన్స్పరెంట్. ఇక యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నా కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏఐ పోలీస్ కూడా రాబోతున్నాడు ఆంధ్రప్రదేశ్కి. ఏఐ డాక్టర్ రాబోతున్నారు, ఏఐ లాయర్ రాబోతున్నారు, ఏఐ జడ్జి రాబోతున్నారు. అంతా ఏఐ. ఎందుకనంటే క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది అక్కడ. ఇప్పటికే ఆర్టీజీఎస్ ఉంది, మనమిత్ర యాప్ ఉంది. వీటన్నిటి ద్వారా మీకు వాట్సాప్ పాలన నడుస్తుంది అక్కడ. పేపర్లెస్ గవర్నెన్స్ ఉండాలనేది చంద్రబాబు గారు చెప్తున్నారు. మినిమం స్టాఫ్ తోటి మ్యాక్సిమం పరిపాలన అందించాలి అనేటువంటి కాన్సెప్ట్ అయింది. అందుకే టెక్నాలజీ వైపు వెళ్తున్నారు. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ ఉంటేనే డెవలప్మెంట్ సాధ్యం అని చెప్పి చంద్రబాబు గారు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచడానికి ఈ డ్రగ్స్, తర్వాత గంజాయి, వీళ్ళ యొక్క కదలికల్ని, అసాంఘిక శక్తుల యొక్క ఆనవాళ్ళని తెలుసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అలాగే ఎక్కడికక్కడ కంప్లైంట్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అందుబాటులో ఉంచుతున్నారు కియోస్కీలని. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మీరు ఇంటి దగ్గర నుంచే పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసి మీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని తెలియజేయచ్చు. దానికి పరిష్కారం కూడా మీకు ఫ్రెండ్లీగా తెలియజేసే అవకాశం కూడా లేకపోతే ఆ తరహా పోలీసింగ్ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. మీరు నమ్ముతున్నారా? దీని మీద కామెంట్ చేసి థ్యాంక్ యూ.